ఇచ్చి ఇంతలా ప్రోత్సహిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు. నా పేరు హేమలత. మేమందరం ఇక్కడికి మీ గురించి వచ్చామండి. గ్రీన్ ప్రో ఆర్గానిక్స్ అనే కంపెనీ నుండి వచ్చాము. దీన్ని 2016లో సిహెచ్ బాలకృష్ణ అనే ఆయన స్థాపించారండి. ఈ గ్రీన్ ప్రో అనే ఆర్గానిక్స్ కంపెనీని స్థాపించడానికి గల మెయిన్ ఉద్దేశం అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అందరూ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కరు యూరియాలు, డిఏపీలు, సూపర్ ఫాస్ఫేట్లు అన్ని రసాయనిక ఎరువులు మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఎవ్వరూ సేంద్రియ ఎరువులు మాత్రం యూజ్ చేయట్లేదు. దానివల్ల ఏమవుతుంది, మన పంటలన్నీ, మన భూమి అంతా సారం అంతా తగ్గిపోతుంది, కలుషితంగా అయిపోతుంది. అంటే దిగుబడి వస్తుంది, దిగుబడి రాదు అని చెప్పనట్లేదు, కానీ కలుషితమైన ఫుడ్ తింటున్నాం మనం. అసలు ఆరోగ్యంగా ఉండే ఫుడ్ అయితే అసలు ఎవ్వరూ తినట్లేదు. దానివల్ల చాలా రకాలుగా జబ్బులు అనేవి వస్తున్నాయి. దాన్ని ఉద్దేశించుకొని ఈ సిహెచ్ బాలకృష్ణ అనే ఆయన సేంద్రియ ఎరువుని ఎలాగైనా ప్రవేశపెట్టాలి మార్కెట్ లోకి, రైతులకు మనం ఏ విధంగా సహాయపడగలము అనే దాన్ని తీసుకొని వచ్చారు. ముందుకి తీసుకొని వచ్చి వేప పిండి, ఆముదం పిండిని ముందుగా ప్రవేశపెట్టారు. ఓకే, దీని వల్ల అవుతుంది. ఇంకా ఏంటి, ప్రధాన పోషకాలు యూజ్ చేసేస్తున్నారు. అంటే యూరియా, డిఏపీలు, ఇంకా పొటాషియం అన్ని యూజ్ చేస్తున్నారు. మెయిన్ పోషకాలు యూజ్ చేస్తున్నారు. సూక్ష్మ పోషకాలు అనేవి కొన్ని ఉంటాయి, మీకు తెలుసండి. జింక్, బోరాన్, మెగ్నీషియం సల్ఫేట్, అవి కూడా మన భూమికి అవసరమే. మనం ఒక్క అన్నం ఒకటే తింటే సరిపోదు కదండి, దాంతో పాటు కూరగాయలు అన్ని తినాలి. అలాగే యూరియా, డిఏపి, ఫాస్ఫరస్ వాటితో పాటు ఈ సూక్ష్మ పోషకాలు కూడా అంతే ముఖ్యం నేలకి. అంటే దాని సారం అనేది పెరుగుతుంది ఇవన్నీ వేయడం వల్ల. వీటినన్నిటిని ఉద్దేశించుకొని ఈ గ్రీన్ ప్రో ఆర్గానిక్స్ అనే కంపెనీని 2016లో స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది. మేమేమేమి మార్కెట్ లో ప్రవేశపెట్టామంటే ఆముదం పిండి, వేప నూనె, వేప పిండి అనేది నూనెతో పాటు ఉన్న వేప పిండి, ఇంకా జింక్, బోరాను, మెగ్నీషియం సల్ఫేట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని ఉద్దేశించుకొని. ఇప్పుడు మీరు అందరూ వరి వేస్తున్నారండి, వరి ఎక్కువ వేస్తున్నారు, ఖరీఫ్ రెండు వేస్తారు. ఏ రకాలు వేస్తారండి? అన్ని వేస్తున్నారు. మీకు ఎప్పుడైనా జింక్ లోపం అనేది తెలుసండి? లోపం ఎక్కువ ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడే కాదండి, ఈ దేశం మొత్తంలో సూక్ష్మ ధాతువు లోపం ఏంటంటే జింక్ లోపం. మన ఇండియన్ సాయిల్స్ లో జింక్ లోపం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్ పోషకాలు అయితే నత్రజని లోపం అండి, సూక్ష్మ పోషకాలు అయితే జింక్ లోపం ఎక్కువగా ఉంటుంది. మనం అందులో ఆశ్చర్యపడుకోవడానికి ఏం లేదు. సో దాన్ని మనం ఎలాగైనా అరికట్టాలి. ఎలా అంటే దాని ముందు కొన్ని లోపాలు అనేవి ఉంటాయి. మనం ఎలా సూచించాలంటే, వరిలోని నారు వేస్తాం కదండి, ఆకుమడిలో ఏంటి 4 రోజుల్లో అంటే 2 నుంచి 4 వారాల లోపులోని ఆకులన్నీ ఎలా అంటే లేత ఆకులు ఉంటాయి కదండి, అవన్నీ ఇటుక రంగు మచ్చల కింద వచ్చాయండి మీకు. అది జింక్ లోపం. అప్పుడు ఒకసారి వస్తుంది, పిలకలు వేసేటప్పుడు వస్తూ ఉంటుందండి జింక్ లోపం ఎక్కువగా. అదే కదండి మనకు మెయిన్. ఆ పిలకలు వేసే టైంలో వస్తుంది. ఆ పిలకలు వేసే టైంలో వచ్చినప్పుడు అప్పుడు ఆకులు అనేవి ఎలా అయిపోతాయి అంటే పెలుసుగా అయిపోతాయి. పెలుసుగా అయిపోయి ఎలా అయిపోతాయి అంటే ఇలా విరిపినప్పుడు సౌండ్ వస్తుంది, ఒక శబ్దంలో వస్తుంది అనమాట. అంటే పెలుసుగా గట్టిగా అయిపోతాయి, పసుపు రంగులో అయిపోతాయి. ఆ రెండు దశలలో ఎక్కువగా వస్తుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి వరి అని కాదు, ఏదైనా సరే నర్సరీ స్టేజ్ అంటే ఆకుమడిలోని మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మనం దిగుబడి అనేది అక్కడ చూపిస్తుంది. సో మన వరిలోనే ఆకుమడిలోనే మంచిగా జాగ్రత్తలు, ఏ లోపం వచ్చినా సరే మనం అక్కడే అరికట్టాలి. ఇంకా జింక్ లోపం అనేది జింక్ లోపం వచ్చింది, మన యూరియా జింక్ లోపం మనం అరికట్టకుండా యూరియా వేసేస్తాం. విచక్షణ రహితంగా యూరియా అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇండియాలో. యూరియా వేసేసాం, యూరియా వేసినా సరే అయ్యో ముక్క అనేది పచ్చిపడట్లేదు. జింక్ లోపం ఉన్నంత వరకు ఎంత యూరియా వేసినా వేస్ట్ అండి, వేస్ట్. జింక్ అని కాదు, సూక్ష్మ ధాతు లోపం ఏమున్నా సరే, ఏం ప్రధాన పోషకం వేసినా సరే వేస్టేనండి. సో మనం ఇలాంటి సూక్ష్మ పోషకాలు అన్నిటిని అరికట్టుకుంటూ ముందుకు రావాలి. ఇంకా ఈ జింక్ వేయడం వల్ల జింక్ లోపం ఉండడం వల్ల ఏమవుతుందంటే పిలకలు అనేవి సరిగ్గా రావు, దుబ్బు సరిగ్గా రాదు, దాని
మొక్క అనేది పంచబడిపోతుంది, గెరసబారిపోతుంది, ఇంకా కంకులు అనేవి ఉంటే తాలు గింజల కింద అయిపోతున్నాయండి. దీనివల్ల దిగుబడి అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు అదే జింక్ లోపాన్ని మనం సవరించుకున్నట్లయితే దిగుబడి పెరుగుతుంది, పిలకలు గట్టిగా వస్తాయి, బాగా వస్తాయి, దుబ్బు అనేది బాగా వస్తుంది, ఇంకా కంకులు అనేవి మొత్తం గింజలతో నిండి ఉంటుంది. మన దిగుబడి లాస్ట్ స్టేజ్ కలిపోతే దిగుబడి అనేది బాగా వస్తుంది. ఇది జింక్ వల్ల. ఓకేనండి. ఇంకా మేము వేపపిండి కూడా ప్రవేశపెట్టామండి మార్కెట్లోకి. వేపపిండి ఎలాగనుకోండి, వేపపిండి అనేది ఒక్కోటి 40 kgs బస్తాని మేము ప్రవేశపెట్టాం. ఇప్పుడు పూర్వకాలంలో అందరూ ఏం చేసేవాళ్ళు, వేపపిండి, ఆముదం పిండి అలా సహజంగా వచ్చేవన్నీ వేసుకునేవారు. ఇప్పుడు మనం ఏమైనా యూజ్ చేస్తున్నామా అలాంటి